హలో ఎవ్రీవన్, నేను చూసి మీ ఆదిబుజ్జిని, మీరు చూసిన చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ మీకు ముగ్గు చూడంగానే అర్థమైపోతుంది కదా, రాఖీ ఫెస్టివల్ రోజు వ్లాగ్ అండి. నా ముగ్గు ఎలా అనిపించింది చెప్పండి. హ్యాపీ రాఖీ, చాలా బాగా అనిపించింది కదా. సో రాఖీ ఫెస్టివల్ రోజే అమ్మవారి మా ఇంటి దగ్గర సంతోష్ మాత అమ్మవారి బర్త్డే కూడా అనమాట. సో ఆ రోజు నేను అమ్మవారికి ఒడి బియ్యం కూడా ఇస్తాను. సో అమ్మవారి కోసం తెప్పించినటువంటి శారీ ఎలా అనిపించింది చెప్పండి మరి. సో గాజులు తెప్పించాను. ఆ తర్వాత వచ్చేసేసి మనము ఎలా అయితే ఒడి బియ్యం వేసుకుంటామో సో అమ్మవారికి కూడా నేను అలాగనే మనం ఇంట్లో చేసుకున్న పద్ధతిలోనే అమ్మవారికి కూడా ఒడి బియ్యం అన్నది జాకెట్ పీస్లో అయితే కట్టి చేస్తానన్నమాట. ఇంకా రాఖీ ఫెస్టివల్ రోజు వచ్చేసేసి మార్నింగ్ అంతా కూడా కట్టేది ఏమీ వద్దు అని చెప్పారు కదా. ఆఫ్టర్నూన్ నుంచే కొంచెం తిది అది బాగుంది అని చెప్పారు కాబట్టి సో మార్నింగ్ రాఖీ కట్టేది ఆ టెన్షన్ అయితే లేదు. చక్క టెంపుల్కి వెళ్ళిపోవడం కాబట్టి హ్యాపీగా అయితే మార్నింగ్ లేసాము, ఇంట్లో పూజ అది చేసేసుకొని ఇలా ఒడిబియ్యం అది కట్టేసేసుకుంటాం అనమాట. టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి ముందు ఒడిబియ్యం అవి ఇచ్చేయచ్చు అన్న ఆలోచనతోటి సో చక్క బ్లౌజ్ పీస్ తీసుకొని ఓం అని రాసేసుకొని 5 పావుల బియ్యం అయితే వేసేసుకున్నాను. ఇంకా కొబ్బరి గిన్నెలు, బెల్లము అచ్చులు, తర్వాత వచ్చేసేసి ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, ఆకు, ఒక్క, పండు, పువ్వు, గాజులు ఇలా మనము ఇంట్లో ఒడిబియ్యం వేసేటప్పుడు ఎలా చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా అమ్మవారికి కూడా అలాగనే చేస్తానన్నమాట. సో అన్నీ కూడా బ్లౌజ్లో అయితే నీట్గా కట్టేసేసుకొని ఇంకా ఈ ఒడిబియ్యంని తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళడమే అన్నమాట. ఆల్రెడీ ఆ రోజు మార్నింగ్ నుంచి కొంచెం స్పెషల్ పూజ, అమ్మవారి బర్త్డే అంటే ఇంకా డెకరేషన్ కానీ పూజ కానీ ఎలా ఉంటుంది చెప్పండి, స్పెషల్గా ఉంటుంది. ఇంకా 9:39 నుంచేమో అభిషేకాలు ఇలా అన్నీ కూడా స్టార్ట్ అయితే అయ్యాయి. సో ఇంకా నేను కూడా ఎవ్రీ ఇయర్ ఇలా శ్రావణ మాసంలో ఇస్తాను. కుదిరింది అంటే అమ్మవారి బర్త్డే రోజు ఇస్తాను, కుదరలేదు అంటే శ్రావణ మాసంలో ఏదో ఒక మంచి రోజు అయితే తీసుకుని వెళ్ళి అమ్మవారికి ఒడిబియ్యం ఇస్తాను. ఆ తల్లి దయ వల్ల అమ్మవారి బర్త్డే రోజే అయితే కుదురుతుంది. అది అమ్మవారు నా మీద చూపించిన ఒక చిన్న చల్లని చూపు అని చెప్పవచ్చును. సో అన్నీ కట్టేసేసుకున్నాను, ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయాను. మీరు కూడా సంతోష్ మాత అమ్మవారి అలంకారం ఎలా ఉందో చూడండి. సో అభిషేకం అన్నీ అయిపోగొట్టేసి ఫైనల్ పూజకు అయితే రెడీ అయిపోయారు. నేను తీసుకుని ఒడి బియ్యము, చీర అన్నీ కూడా అక్కడైతే పెట్టేసేసారు. మహామంగళ హారతి అన్నీ కూడా ఇచ్చేసారనమాట. అప్పుడు ఫుల్ రష్ ఉంది వీడియో తీసుకుని. తర్వాత నేను వెళ్ళి అమ్మవారిని మొక్కునేటప్పుడు వీడియో తీసుకున్నాను. ఇంకా గుళ్ళో వచ్చేసేసి ప్రసాదం కూడా పెట్టారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పులిహోర పెట్టారు, చక్కెర పొంగలి పెట్టారు. సో వాటితో పాటు కొంచెం తినడానికి బజ్జీలు కూడా పెట్టారు. అన్నీ కూడా మనకు యూజ్ అండ్ త్రో ప్లేట్స్ ఉంటాయి కదా, పెట్టి ఇస్తున్నారు. కొంతమంది తినేవాళ్ళు అక్కడ తింటున్నారు, కొంతమంది ఇంటికి తీసుకునే వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు. సో నేనైతే చక్క ఇంటికి అయితే తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా తింటూ ఉన్నాను అనమాట. కొంచెం గుళ్ళో రష్ అది ఉన్నారు కదా అన్నట్టుగా ఇంటికి వచ్చేసేస్తాను. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ ఎలాగో 1:45 నుంచి రాఖీ కట్టుకోవచ్చు అని చెప్పారు కదా. సో 1:45 ఆ టైం ఎందుకని మేము 3 o'clock నుంచి అయితే స్టార్ట్ చేసాం. రాఖీ తీసుకున్నాను, తర్వాత స్వీట్ తీసుకున్నాను, అన్నీ తీసుకొని వెళ్ళిపోయాను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి. ఈసారి మా రాఖీకి చాలా స్పెషల్ ఉందన్నమాట. నా పెళ్ళి అయినప్పటి నుంచి నాకు గుర్తున్నంత వరకు మా అక్క వచ్చి రాఖీ కట్టిందే లేదు. ఎప్పుడు కుదరదు, రాఖీ నన్నే తీసుకో కట్టేసి అని చెప్తూ ఉంటా. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు ఇంకా అక్కని కూడా కనుక్కోవాలి ఎప్పుడైనా కట్టావనే వచ్చి నా పెళ్ళి అయిన తర్వాత నుంచి. సో ఫస్ట్ టైం అయితే ఇక్కడ మా తమ్ముడికి రాఖీ కడుతుంది. ఎప్పుడు నేను ఫస్ట్ ఇది అక్కది గీతాది అని చెప్పి కడుతూ ఉంటుంది కదా. నేను ఇక్కడ వీడియో తీసుకుంటుంటే నాకు నిజంగా అప్పుడు కట్టానే కానీ వచ్చింటే బాగుండు కదా అని ఒక చిన్న ఆలోచన అయితే మైండ్లో తిరుగుతూ ఉంటుంది కదా. అది ఇన్ని రోజులకు ఫుల్ఫిల్ అయితే అయ్యింది. అది కడుతుంటే నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అన్నమాట నేను. ఆ తర్వాత ఇంకా నా టర్న్ అనమాట. సో ఇక్కడ నా టర్న్ కూడా కడుతున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పటికి ఇంకా నా మనసు నిండా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ తోటి ఉండింది. అక్క కట్టేసేసింది కదా, ఎన్ని రోజుల నుంచి ఉన్న ఒక డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయ్యింది కదా. ఆ తర్వాత ఇంకా నేను కూడా చాలా హ్యాపీ తోటి కట్టేస్తున్నాను రాఖీ. సో ఫస్ట్ అయితే బొట్టు పెట్టేశాను, రాఖీ కట్టేశాను. ఆ తర్వాత స్వీట్ తినిపించాను. ఆ తర్వాత
అక్షింతలు వేస్తాడు. వీడు ఏం చేస్తాడు అంటే ఇంకా పాపం రాఖీ కట్టేసిన తర్వాత కాళ్ళు మొక్కేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మాకు పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు రాఖీ ఏమంటారు కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకో. అన్నిసార్లు ఎందుకు లేదా ఉండగానే అలసిపోతావు అనేసి అని ఇంకా వాడికి నేను స్వీట్ తినిపించాను, వాడు నాకు స్వీట్ తినిపించాడు. ఫస్ట్ నువ్వు కూర్చో, ప్రశాంతంగా మేము బ్లెస్సింగ్స్ ఇస్తాము అని ఫస్ట్ అయితే కూర్చోపెట్టి బ్లెస్సింగ్స్ని అయితే ఇస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ. ఆ తర్వాత కాళ్ళకు పసుపు పూస్తూ ఉంది మా సరిత. ఫస్ట్ అక్కకు పూసిన తర్వాత నాకు పూసింది. ఇంకా ఆ తర్వాత శారీస్ వచ్చేసేసి ఒక చిన్న కాన్వర్జేషన్ జరుగుతుంది అన్నమాట శారీస్ విషయంలో. అది ఏంటి అని నేను చెప్పే కన్నా కూడా మీరు చూస్తే బాగుంటుంది కదా. తనకి ఎప్పుడు నేను మంచి శారీ తీసేసుకుంటానని ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఈసారి ఒక చిన్న ఏమంటారు ఒక మాటల సందడి అయితే జరిగింది చూడండి. మరి మా ఎర్ర డబ్బా పెద్దకి ఇమ్మన్నాడు. ఇగో ఇది పచ్చ డబ్బా చిన్నకి. మీ పెద్దకి వీడు జూమ్ చేయి. చీర పెట్టి మీ ముఖాలకు చూపి మీ పెద్ద పైన ఇట్లా మీ పెద్ద కానీ సీరియస్ గా చూసి నవ్వినారు. డబ్బా ఓపెన్ చేసి అక్షింతని ఫోటో దిమే ఫోన్ చెప్పా. మీ తమ్ముడికి లేడు, ఫోన్ చేసి వాసు రా వాసు వస్తాడు. 5 గంటల అయిపోకూడదు. 5 రోజులు మంచి ముహూర్తం ఉంది. ఈరోజు కానీ కొట్టు సెల్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. రెడ్ వచ్చింది, రెడ్ వచ్చింది, రెడ్ వచ్చింది, రెడ్ వచ్చింది. అన్ని వైలెట్లు ఈసారి మమ్మీకి. వైలెట్ బాగుంటుంది. అసలు షైనింగ్ ఏం కొడుతుంది గోల్డ్. దీర్ఘ సుమంగళ నువ్వు బాగుండు, మా ప్రసాదమైన బాగుంచు. సో ఏముంది కాన్వర్జేషన్ అని అనుకుంటారేమో కదా, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఆ కొంచెం సేపు ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ తోటి అయితే నవ్వేసుకున్నాము అని చెప్పవచ్చును. ఈలోగా మా ప్రవళిక అయితే వచ్చేసేసింది, రాఖీ కట్టేసేసింది. తను వచ్చేసేసి జంట రాఖీ అనేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఉంటాయి అంట. అవి రావడమే అలా వస్తాయి అంట. సో అవి తీసుకొచ్చి కట్టేస్తుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మా తమ్ముడికి కట్టేసేసింది, ఆ తర్వాత మా సరితకు కూడా కట్టేసేస్తుంది ఇక్కడ. సో తనకు రాఖీ కట్టేసేసిన తర్వాత మా తమ్ముడు చూసాడా, ఇద్దరు రాఖీని ఫోటో కొట్టు అని చూపిస్తూ ఉన్నాడు. సో ఆ తర్వాత మా సరిత వచ్చేసేసి మా ప్రవళికకు కూడా పసుపు అది పూసేస్తూ ఉంది. సో తనకు కూడా సపరేట్ తాంబూలము అది అయితే రెడీ చేసి పెట్టేసేసింది అనమాట. ఇక్కడ గ్రీష్ గారిని పుయ్యి పసుపు అని అంటే ఇంకా ఆమె వీడియో తీస్తూ ఉండింది. సరే ఒక పని అయితే చేస్తుంది కదా అని మళ్ళీ మా సరితని అయితే పసుపు పూసేసింది. ఇంక ఇక్కడైతే తనకు తాంబూలం అంతా కూడా ముందే రెడీ చేసి పెట్టేసేసుకుంది. ఇంకా అందరము ఆఫ్టర్నూన్ నుంచి ఈ సెలబ్రేషన్స్ అన్నది అనుకున్నాము కదా. సో ఇంకా అన్నీ రెడీ అయితే చేసి పెట్టేసేసుకున్నాము. ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా 3 o'clock నుంచి వచ్చేసేసి ఇంకా మా సందడి, మా రాఖీల మేళా అయితే జరిగిందనమాట. 1 by 1 ఇంకా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది. ఆ టైం వచ్చేసింది అన్నట్టుగా అయితే అనిపించేసేసింది. సో మా ప్రౌఢిక కట్టి అలా వెళ్ళంగానే మా సుజాత అయితే వచ్చేసేసింది అన్నమాట. సో కంటిన్యూ జరుగుతుంది అన్నట్టుగానే ఉండిందనమాట. ఇప్పుడు మనము వీడియో కొంచెంసేపు ఆగి తీసి అలా అయితే ఏం లేదు. ప్రౌఢిక అలా వెళ్ళంగానే మళ్ళీ వెంటనే మన
సుజాత కూడా వచ్చేసేసి కట్టేయడము అన్నమాట ఇక్కడ. సో ఆ రోజు అంటే మార్నింగ్ వచ్చేసేసి హ్యాపీగా ఫీల్ అయ్యామా, టెన్షన్ లేదు కదా, మనము ఆఫ్టర్నూన్ కూల్గా కట్టుకోవచ్చు అని అనుకున్నాము. కానీ ఆఫ్టర్నూన్ ఏం చేయలేదు, ఒకటైతే ఒకటి అంటే రెస్ట్ లేకుండా కంటిన్యూగా జరిగింది అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. సో ఇక్కడ మా సుజాత అయితే మా తమ్ముడికి ఇంచక హ్యాపీగా రాఖీ అయితే కట్టేసేసింది, స్వీట్ తినిపించేసేసింది. ఇంకా చెప్పాను కదా గ్రీషును పూయమంటే ఇంకా మా అక్క నేను పుస్తానుండు కానీ అనేసి అని ఇంకా సుజాతకి అయితే మంచిగా పసుపు అది పూసేసింది. తనకు కూడా తాంబూలము అది అయితే రెడీ చేసి పెట్టేసేసింది అనమాట మా సరిత. ఇంకా ఇక్కడ అయితే పసుపు కుంకుమ అది ఇచ్చి తాంబూలము అది ఇస్తుంటే తనైతే ఇవన్నీ ఎందుకు ఫార్మాలిటీస్నో అని అంట ఉంది. అక్కడ వచ్చేసేసి అదంతా ఏం లేదు, మా చిన్న చిరు కానుకలే అని మా తమ్ముడు చెప్పి ఇస్తూ ఉన్నాడు అక్కడ. ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అనమాట. నువ్వు హ్యాపీగా ఉండు, మా బాబును హ్యాపీగా చూసుకో అని చెప్తూ ఉన్నాడు అక్కడ వచ్చేసేసి. ఇంకా అక్కడ తమ్ముడి ఇంటి దగ్గర అయితే రాఖీ కట్టడం అది అయిపోయింది. ఇంకా వచ్చేసేసి మా ఇంటి దగ్గరికి ఆఫ్టర్నూన్ వచ్చేసేసి మా హస్బెండ్ భోంచేసిన తర్వాత, భోంచడం అంటే ఆ రోజు ఏదో ఫంక్షన్ ఏదో ఉండి వెళ్ళాడు బయటికి. సో రాగానే 1 గంట పడుకుంటాను, డిస్టర్బ్ చేయొద్దండి అని చెప్పాడు అనమాట. సో ఈలోగా మేము ఇంటి దగ్గర అంతా అయిపోతుందని వెళ్ళాం. ఇంకా తను లేచాడు అని చెప్పంగానే ఇంకా మేము అందరం కూడా ఇక్కడికి వచ్చేసేసామన్నమాట. ఇంకా ఇంటి దగ్గర అందరం ఉన్నాము కదా, ఇంకా వచ్చేసేసాము ఇంటి దగ్గరికి. ఇంకా ఫస్ట్ ప్రవళిక కట్టేసేస్తాను అని చెప్పంగానే సరే అని చెప్పాము. ఇంకెలాగో మాది అంత గోలగా అయితే ఉంటూ ఉంది కదా అన్నట్టుగా అని తనకు ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ అని ఇచ్చేసాము. చెప్పాను కదా జంట రాఖీ అనేసి అని. ఫస్ట్ మా హస్బెండ్కి అయితే కట్టేసేసింది, స్వీట్ తినిపించేసేసింది. ఆ తర్వాత నాకు కట్టేసేస్తుంది అనమాట. ఇంకా వదిన మరదళ్ళ బాండింగ్ కూడా నాకు బాగా అనిపించింది అనమాట ఇక్కడ రాఖీ అది కట్టి చేసేసరికి. సో తినకు కూడా నేను మంచిగా ఒక మంచి శారీని అయితే తీసుకొని వచ్చాను. ఇంకా పసుపు పూసేసాను, కుంకుమ అది ఇచ్చాను. ఇవన్నీ నో ఫార్మాలిటీస్, నేను అట్లానే ఏం లేదు, చాలు నాకు బ్లౌజ్ పీస్ చాలు, పండు చాలు అని అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం చదివినట్టు చదువుతూనే ఉంది. అట్లానే ఏం అనద్దు అమ్మ, ఓ చిన్న కానుకలే అనేసి అని మా హస్బెండ్ చెప్పి ఇచ్చేసేసాడనమాట ఇక్కడ. ఇంకా ఈలోగా మా సరిత కూడా అంతా రెడీ అయితే చేసేసుకుంది అనమాట రాఖీ కట్టడం కోసము. సో తను వచ్చేసేసి దీపాలు అవి కూడా వెలిగించి ఆరతిలాగా ఇచ్చి కడుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్కి అయితే అలాగే కడుతూ ఉంది. ఈసారి ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే మా బావ కూడా మా సరితతోటి ఫస్ట్ టైమే రాఖీ కట్టించుకుంటూ ఉన్నాడు. సో అక్క తమ్ముడికి రాఖీ కట్టడము, ఇక్కడ చెల్లెలు అన్నకు అంతే కదా, చెల్లెలు అన్నకు రాఖీ కట్టడము ఫస్ట్ టైమే జరిగిందనమాట. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇదంతా కూడా మా బావకు చెప్తూ ఉంటాము ఇలా చేస్తుంది అనేసి అని, చూసింది లేదు కదా. సో తను పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అప్పుడు ఇలా జరుగుతుండే కదా, ఇలా చేస్తూ ఉండే అని వీళ్ళు చెప్తున్నారు కదా అని గుర్తు చేస్తే ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట మనసులో వచ్చేసేసి. ఇంకా ఫస్ట్ అయితే బొట్టు పెడుతుంది, ఆ తర్వాత దీపాలను ఇలా హారతి ఇచ్చేసేస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత పువ్వులు ఉంటాయి కదా, పువ్వులను కట్టేసేసి ఆ తర్వాత రాఖీ కట్టిన తర్వాత స్వీట్ని అయితే తినిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుంది అనేసి అని ఒకదాని తర్వాత ఒకటి అయితే గమనిస్తున్నాడు. పర్టికులర్గా వీడియో తీస్తున్నాం కదా, వీడియో కన్నా కూడా నాకు ఫొటోస్ తీయండి, ప్రతిదీ ఫోటో తీయండి అని అక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట మా బావ. సో తను కూడా స్పెషల్గా ఉంది కాబట్టి ఈ రాఖీ కట్టించుకోవడం అంతా స్టేటస్ పెట్టేసుకోవాలి కదా అని నాకు ఫొటోస్ ఇవ్వండి అని చెప్తూ ఉన్నాడు. సో ఇంకా మా వీడియోగ్రాఫర్స్ వచ్చేసేసి నాకు తెలిసి నేనే తీస్తున్నానేమో అనుకుంటూ ఉన్నాను ఇక్కడ. సో ఒకరు ఫోటో తీస్తున్నారు, ఒకరు వీడియో తీసుకుంటూ ఉన్నాము. సో ఫస్ట్ అయితే మా బావకు రాఖీ కట్టేసేసింది. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ కానీ ఒక ప్రాసెస్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఏదన్నా ఒక ఇక్కడ చేసి అక్కడ చేసి అక్కడ చేసి ఇక్కడ చేసి ఒక గందరగోళంలాగా ఉండకుండా మర్చిపోకుండా అన్నట్టుగా అనేసి అని ఇంకా నీట్గా ఫస్ట్ ఇద్దరికైతే హారతి ఇచ్చింది కదా, తర్వాత పూలు కట్టేసేసి తర్వాత రాఖీ కట్టేసేసి స్వీట్ అది పెట్టేసేసి ఇంకా ఇద్దరి దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వీళ్ళ తర్వాత ధీరజ్ కూడా లైన్లో అయితే ఉన్నాడు. వాడికి ఎందుకో తెలియదు మార్నింగ్ నుంచి కొంచెము ఏమంటారు జలుబులాగా చేసి తుమ్ములు స్టార్ట్ అయ్యాయి. వాటితో పాటు ఎక్కువ తుమ్ములు వచ్చేసేసి లైట్గా ఫీవర్ లాగా వచ్చేసేసింది అన్నమాట. అయినప్పటికీ అలాగే హెడ్ బాత్ అది అయితే చేశాడు. రాఖీ కట్టించుకుంటాం కదా అని హెడ్ బాత్ చేశాడు. కొంచెం ఫీవరిష్గా సఫర్ అయితే అవుతూ ఉన్నాడు.
సో ఇంకా ఇక్కడ అయితే నేను చక్క ఇద్దరికి రాఖీ కట్టేసేసి స్వీట్ తినిపించింది. ఇద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది అనమాట. చూస్తుంది ఎవరు ముందు లేచారు, ఎవరు నిలబడ్డారు, ఏంటి నా సిచ్యువేషన్ అన్నట్టుగా అనిపించింది కదా మా సరితది అక్కడ. సో మా హస్బెండ్ ఫోన్ మాట్లాడుతున్నాడు, మా బావ వచ్చేసేసి ఏదో సర్దుతా ఉన్నట్టుగా అనిపించింది. సో ఇక్కడ వచ్చేసేసి మా పెద్ద తమ్ముడు మిస్సెస్ వచ్చేసేసి రాఖీ తెప్పించి అన్న వాళ్ళకు కట్టించమని చెప్పంగానే ఇంకా వాళ్ళు వీళ్ళతోటి ఎందుకు అనేసి ఇంకా సరితతోటి ఇక్కడ కట్టించేసేస్తున్నాను. ఇంకా ఆరతి అది అంతా కూడా ఏమి ఇచ్చింది కదా అన్నట్టుగా జస్ట్ కుంకుమ పెట్టేసేసి రాఖీ కట్టి స్వీట్ అయితే తినిపించేసేస్తుంది అనమాట ఇక్కడ ఇద్దరికి కూడాను. ఇంకా ఇక్కడైతే ఒక పెద్ద ప్రాసెస్ లాగానే జరుగుతుందా అన్నట్టుగా ఉండింది. ఇంకా ధీరజ్ అయితే చెప్పాను కదా హెల్త్ బాగలేదు అనేసి ఇంకా నీరసం లాగా అన్నట్టుగా అనిపించింది అనమాట వాడికి. ఇంకా నా టర్మ్ ఎప్పుడు వస్తుంది అబ్బా, నేను ఎప్పుడు కట్టించుకోవాలా అన్నట్టుగా కూర్చొని ఉన్నాడు. సో ఫైనల్గా అయితే ఇక్కడ 2 రాఖీలను అయితే కట్టేసేసేసింది. వాళ్ళ ఇద్దరి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అది తీసేసుకుంది అన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసేసి వాళ్ళిద్దరు కూడా కలిపి స్వీట్ని అయితే తనకు కూడా తినిపిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మా అక్క అయితే ఏం చెప్తుంది అంటే నాకు వీడియోస్ కన్నా ఫొటోస్ కావాలా, నాకు ప్రతిదీ ఫోటో తీయండి అని చెప్తూనే ఉంది. ప్రతి ఫ్రేమ్లో కూడా తనే నిలబడుకొని ఉంది అన్నట్టుగా ఉండింది కదా మా అక్క సైడ్కు. అది హారతి ప్లేట్ అది పట్టుకొనేసి. సో ఇంక ఇక్కడ నేను సరితకు పసుపు అది పూసేసాను. ఫస్ట్ అక్క వాళ్ళు అయితే రాఖీ కట్టేసినందుకు తాంబూలంని ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ఇవ్వడానికి అన్నీ రెడీ అయితే చేసి పెట్టేసేసుకున్నాం. తను ఒక ప్లేట్లో పెట్టేసేసి తను కూడా మంచిగా శారీ అది తీసుకొని వచ్చింది. ఆకు ఒక పండ్లు పూలు అన్నీ పెట్టి ఇచ్చేసేసింది. సో వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్ని అయితే తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా నాకు కూడా రెడీ అయితే చేసి పెట్టేసేసుకున్నాను. ప్లేట్లో వచ్చేసేసి తాంబూలము అది. సో ఇంకా మేము కూడా తీసుకొని వచ్చి అయితే ఇస్తూ ఉన్నాము ఇక్కడ. సో అక్క తాంబూలము కానీ అక్క వచ్చేసేసి సరితకు తాంబూలము కానీ వచ్చి తీసుకోవడము ఇవ్వడము వచ్చేసేసి తను మన కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేయడానికని వస్తుంది కదా. సో అప్పుడు తీసుకుంటుంది అన్నమాట. అక్క తన తాంబూలం తీసుకుంటుంది, సరితకు అప్పుడే తీసుకొని వస్తుంది. కానీ ఈసారి ఆన్ ద స్పాట్ ఆన్ ద డేనే జరిగింది కదా. ఇంకా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంక ఇక్కడ చెప్పాను కదా ధీరజ్ నాటం ఎప్పుడు వస్తుంది అనేసి. ఇంకొకటి వాడు మార్నింగ్ గ్రీషుకి ఏం నచ్చిందో అది తీసుకొని వద్దాం గిఫ్ట్ అన్నట్టుగా అనేసి అనుకున్నాడు. ఇంకా ఫీవరిష్ ఉండడం వల్ల వాడికి కొంచెం సఫకేషన్ లాగా కూడా ఉన్నింది అన్నమాట. తుమ్ముల వల్ల కూడా అలర్జీ లాగా అలా ఉండింది. సో ఇంకా ఆ రోజు కొంచెం వాన కూడా పడింది. గిఫ్ట్ అది అయితే ఏమి తీసుకొని రాలేకపోయాడు. డాడీ వెళ్ళి తీసుకొని రా అని అంటే ఇప్పుడు ఏం టెన్షన్ వద్దు, నువ్వు ఫస్ట్ రాఖీ కట్టించుకో, హెల్త్ బాగా చూసుకో, నువ్వు తర్వాత అయినా ఇద్దువు అనేసి గ్రీషు అయితే చెప్పిందనమాట వాడికి. లేదు నేను గిఫ్ట్ తెచ్చినాకనే రాఖీ కట్టించుకుంటాను అనేసి ఫస్ట్ కొంతసేపు సతాయించినాడు ధీరజు. లేదు నేను గిఫ్ట్ తెచ్చినాకనే అని అన్నాడు. వద్దు ముందు రాఖీ కట్టించుకో తర్వాత ఇద్దువు అని చెప్పాడనమాట. సో చాలాసేపటికి కాంప్రమైజ్ అయ్యాక కట్టించుకుంటూ ఉన్నాడు రాఖీని. ఇంకా తర్వాత వచ్చేసేసి మంచిగా మీషోలో అయితే ఆర్డర్ పెట్టేసుకెళ్ళి తనకి ఏం కావాలనో అదేసని. మీరు చెప్తే నమ్ముతారో లేదో ఆ గిఫ్ట్ అనేది ఈరోజు వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది నాకు. సో దీనికి వచ్చేసేసి స్పెషల్ పూతరేకు అంటే ఇష్టము. సో ఆ పూతరేకులను అదే పనిగా వాడి కోసం అనేసి తీసుకొని వచ్చి పెట్టింది. వాడికి కొంచెమే తిన్నాడు, మళ్ళీ తింటానులేమ్మా నేను అని చెప్పడం. సో ఇష్టమైన ఘట్టం అనమాట ధీరజ్కి. చూడండి బ్లెస్సింగ్స్ ఇచ్చి మళ్ళీ బ్లెస్ చేయించుకుంటూ ఉన్నాడు వాడు. సో ఇంకా ఇక్కడ అన్న చెల్లెల రాఖీ కట్టేది అలా అయ్యిందో లేదో అండి, వెంటనే మా సుజాతక్క నరేంద్రన్న కూడా వచ్చేసేసారనమాట. సో అక్క మన ఇంటికి వచ్చింది కాబట్టి ఫస్ట్ అక్కకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. సో అంటే ఆల్మోస్ట్ అందరం రెడీగానే ఉన్నాము. ఇంకా ఎలాగో 1 by 1 జరుగుతుంది. ఆ టైమింగ్ అన్నది అనిపించేసేసి మేము వాళ్ళకి ఇచ్చే తాంబూలం కానివ్వండి, మేము రాఖీ కట్టడం కోసం అనేసి కానీ ప్లేట్లో అన్నీ అయితే రెడీ అయితే చేసి పెట్టేసేసుకున్నామంట. సో అక్క అయితే రాఖీ బొట్టు పెట్టేసేసింది, రాఖీ కట్టింది, స్వీట్ పెట్టేసింది. ఆ తర్వాత మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటూ ఉంది అనమాట. సో అక్క టర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను అన్నకు బొట్టు పెట్టేసేసాను, రాఖీ కట్టేస్తున్నాను. అన్న సడన్గా లేచి నిలబడేసరికి నాకైతే టెన్షన్ అయిపోయింది. గ్రీషుని అంకుల్ పర్వాలేదు కూర్చోండి కానీ అంకుల్ అని కూడా అనింది అనమాట. ఏం పర్వాలేదు లేమ్మా అనేసి అని చెప్పి అన్న నిలబడి అయితే రాఖీ కట్టించుకుంటూ ఉన్నాడు. సో రాఖీ కట్టిన తర్వాత స్వీట్ని అయితే తినిపించేసేసాను.
నిజంగా ఆఫ్టర్నూన్ కాబట్టి చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మార్నింగ్ అయింటే హడావిడి ఉంటే వాళ్ళకు కూడా వర్క్ టెన్షన్ అయితే ఉంటుంది కదా, వెళ్ళాలి అని. ఇంక ఇప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉన్నాము అన్నట్టుగా అనిపించింది. ఒక గంట లేట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా అనిపించింది. చాలా ప్రశాంతంగా చేసుకున్నాం మేము రాఖీ ఫెస్టివల్ అని అనిపించింది అనమాట. సో అన్న వచ్చేసేసి నాకు చిన్న తాంబూలంని అయితే తీసుకొని వచ్చారు. అక్క బొట్టు అది పెట్టేసేసి అన్న అక్క ఇద్దరు కూడా నాకు తాంబూలంని అయితే ఇస్తున్నారు. అక్క ఇచ్చిన తర్వాత నేను అక్కను కూర్చోబెట్టి పసుపు అది పూసేసి ఇంకా కుంకుమ అది ఇచ్చాను. ఒక్కొక్కసారి ఏం చేస్తాను అంటే నేను శ్రావణ మాసంలో పూజ చేస్తూ ఉంటాను కదా, చేస్తూ నేను లేడీస్కి తాంబూలం ఇచ్చేస్తాను కదా అన్నట్టు ఒకసారి బై మిస్టేక్ అయితే చేశాను, నేనే ఇచ్చేస్తాను తాంబూలంని. మా హస్బెండ్ అంటున్నాడు అనమాట, నేను కదా ఇవాళ నువ్వెందుకు ఇచ్చావు అని ఒకసారి అడిగాడు. అందుకే ఈసారి ఏం చేశాడంటే నువ్వు మర్చిపోయి మళ్ళీ ఇచ్చేస్తా ఉండు అని తన చేతుల్లో పట్టుకొని అక్కకి ఇవ్వాలి అనేసి నాకు చేతికి కూడా ఇవ్వలేదు అనమాట, నేను మర్చిపోయి ఇస్తానేమో అనేసి అని. సో చాలా కామెడీ, చాలాసేపు అయితే నవ్వుకున్నాం. ఈలోగా మా గ్రీష్ గాడికి తమ్ముడు వచ్చేసేసాడు, రాఖీ కట్టించుకుంటున్నాడు. యష్ ఫ్రెండ్ అనమాట. సో యష్తో పాటు ట్యూషన్కి వస్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్ అయ్యాడు. వాటితో పాటు సో యష్తో పాటు వీడు కూడా బుజ్జి తమ్ముడు అయితే అయిపోయాడు అన్నమాట. సో వాడికి కూడా రాఖీ అయితే కట్టేసింది. ఈలోగా మా అన్న కూడా వచ్చేసాడు అనమాట, మా హస్బెండ్తో పాటు కో అడ్వకేట్. సో అన్న పేరు వచ్చేసేసి జలంధర్ అన్నమాట. సో అన్న కూడా వచ్చేసేసారు. నాకు తెలిసి ఆంటీ దగ్గర 3 o'clockకి వెళ్ళాము కదా, అక్కడ అయిపోయింది. టైం చూసుకోలేదు, ఏం చూసుకోలేదు. వన్ బై వన్ అయితే వస్తూ ఉన్నారు. ఇలా కట్టేసేసుకుంటాం, ఎవరికి కన్వీనియంట్ ఎవరికి ఏంటి అనేసి అన్నప్పుడు వాళ్ళు కట్టేసేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడైతే అన్న ఫస్ట్ నాకు తినిపించాడు అన్నమాట రాఖీని. సో తర్వాత అన్నకు స్వీట్ అయితే ఇచ్చాను, అన్న తినేసేసాడు. తర్వాత అన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దమ్మా అని చెప్పాడు. అన్న పర్వాలేదు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పి బ్లెస్సింగ్స్ని అయితే తీసేసుకున్నాను అనమాట. సో మంచిగా అన్నకు మంచి చాయ్ అయితే పెట్టించాను. అన్న మా హస్బెండ్ అయితే మంచిగా టీ తాగుతూ ఉన్నారు. ఈలోగా గ్రీష్ గాడి కోసము, గ్రీష్ గాడి ఫ్రెండ్ అన్నమాట, దానికి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఏమంటారు దీన్ని, సో బ్రౌనీ, సో దానికి ఎంతో ఇష్టం అన్నమాట. సో ఆ పిల్లోడు వచ్చేసేసి తన చేతులతోటే ఇంట్లోనే తయారు చేసుకొని అయితే వచ్చాడు. సో 10th క్లాసు ఫ్రెండ్ అంట, సారీ కాదు 10th క్లాసు ఫ్రెండు. సో గ్రీష్ కన్నా చిన్నవాడు, రే తమ్ముడు అని పిలుస్తూ ఉంటుంది వాడిని వచ్చేసేసి. సో పేరు వచ్చేసేసి యాసిర్ అనమాట. సో అదే పనిగా ఎవ్రీ ఇయర్ అయితే వచ్చి గ్రీష్తోటి రాఖీ కట్టించుకుంటాడు. రాఖీ కట్టించుకోవడం కన్నా కూడా దానికి ఇష్టమైన చాక్లెట్ బ్రౌనీ తనే సొంతంగా ఇంట్లో చేసుకొని అయితే వచ్చాడనమాట. ఇంకా స్వీట్స్ చాలా ఉన్నాయి కదా, ఏది తింటావు అంటే పూతరేకు తింటాను అని వాడికి ఇష్టమైనది వాడు ఇష్టంగా తీసుకొచ్చాడు. కాబట్టి గ్రీష్ కూడా వాడికి ఏది ఇష్టమో అదే అక్కడ స్వీట్ని అయితే పెట్టేస్తుంది. ఈ మధ్యలో మా యష్ కూడా ట్యూషన్ స్కూల్ అన్నీ అయిపోగొట్టుకొని ఫ్రెష్ అయితే అయిపోయాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి యష్ కూడా రాఖీ అయితే కట్టేస్తూ ఉందన్నమాట. ఇక్కడ గ్రీష్ గాడు వచ్చేసేసి సో ఇక్కడికి ఆ ఇంటికి ఇలా తిరగడం ఇలాగే సాగిపోయింది ఆ రోజు అంతా కూడాను. సో స్వీట్ అది తినిపించేసిస్తుంది. ఇంకా గ్రీష్ గాడికి ఇష్టమైన ఘట్టం వచ్చేసేసి యష్ గాడు బ్లెస్సింగ్స్ ఇవ్వడము. సో పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నది ఎంత ఇంపార్టెంట్, చిన్నవాళ్ళు వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఆ పిల్ల ఏమని ఆశీర్వదిస్తుంది అంటే, నన్ను సతాయించద్దురా, నేను ఎప్పుడు ఏం అడిగినా కూడా నాకు తెచ్చి కొనిస్తుండండి అని చెప్తుంది అనమాట. ఎంత మంచి బ్లెస్సింగ్స్ కదా అసలుకి. ఎవరు ఇచ్చిండరేమో, నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ ఎవరు ఇలా చేసిండ్రు. సో ఇక్కడ సరితా కుంకుమ పెట్టేసేసి అక్షింతలు అవి వేసేసి ఆశీర్వదించింది. సో అమ్మ వచ్చేసేసి పక్కన టెంపుల్కి వెళ్ళాలి అని రెడీ అయితే అయ్యిందనమాట. సంతోషమాత టెంపుల్కి వెళ్ళాలని రెడీ అయితే అయ్యింది. సో యశు వచ్చేసేసి చిన్న కాంప్లిమెంట్ గ్రీషుకు తెచ్చి ఇచ్చాడు, ఇక్కడ ఇస్తూ ఉన్నాడనమాట. సో మా రాఖీ ఫెస్టివల్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే జరిగిందనమాట. నాకు తెలిసి 3 o'clock నుంచి 9:30 వరకు అయితే సాగింది. అంటే నైట్ చపాతీ బెండకాయ కర్రీ అయితే చేసేసుకొని హ్యాపీగా తినేసేసాం, ఫుల్ ఎంజాయ్ చేసాము. కాకపోతే బాగా టైర్డ్ కూడా అయ్యాం, కానీ హ్యాపీ అనిపించింది. ఎవ్రీ ఇయర్ కూడా మార్నింగ్ టెన్షన్తో కాకుండా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఇలా రాఖీ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అనే చిన్న ఆలోచన కూడా వచ్చింది. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్.